లోకమెరుగని అధిపతి, లోకము ఎరుగని అధిపతి. పిల్లరా, ఈ భూమి మీద అధిపతులుగా పిలువబడిన వాళ్ళందరూ లోకానికి తెలుసు. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు, గ్రీకు సామ్రాజ్యానికి అధిపతి. తెలుసు, అతను లోకానికి తెలుసు. అలాగే ఈ ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహాసామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. దానికి ఒక అధిపతి ఉండేవాడు, నెబుకద్నెజరు. తర్వాత బెల్షస్సరు. వీళ్ళందరూ అధిపతులు, లోకానికి తెలిసిన అధిపతులు. ఇప్పుడు రాష్ట్రానికి ఒక అధిపతి ఉంటాడు, దేశానికి ఒక అధిపతి ఉంటాడు. వీళ్ళందరూ అధిపతులు, లోకానికి కనబడుతున్నారు, తెలుస్తున్నారు. టైటిల్లో మనం వేసింది ఏంటంటే లోకము ఎరుగని అధిపతి. ఆ అధిపతి ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు. మరి ఈయన అధికారం, ఆధిపత్యం లోకానికి తెలియదా అంటే తెలియదండి. యేసుక్రీస్తు అనగానే అందరి దేవుళ్ళలో ఒక దేవుడు. ఆయన ఏదో కొత్త మతాన్ని పెట్టాడు, ఆ మతంలోకి క్రైస్తవుల అమాయకులు వెళ్ళిపోయారు అని అనుకుంటారే తప్ప క్రీస్తు ఎవరో లోకానికి తెలియదండి. ఆయన ఎవరో స్పష్టంగా లోకానికి తెలియనప్పుడు ఆయన ఆధిపత్యం చెలిస్తున్న ఆయన అధికారం లోకానికి తెలిసే అవకాశం ఉందంటారా? మీరు బాగా ఆలోచించండి. తెలుస్తుందా? తెలీదు. యేసుక్రీస్తుల వారిని అర్థం చేసుకోవటం అండి చాలా కష్టం అండి. ప్రభువు అర్థం అవటం చాలా కష్టం. కానీ లోతుగా ప్రభువు అర్థమైన తర్వాత జీవితకాలం ఆయన కొరకు ఖచ్చితంగా బ్రతుకుతారు. యేసుక్రీస్తుల వారు బ్రతికున్న దినాలలో శిష్యులను వెంట తిప్పుకుంటున్నాడు. అపోస్తలులను వెంట తిప్పుకుంటున్న శిష్యులండి ప్రభు గురించి ఏం మాట్లాడుతున్నారో ఒక మాట మీకు చూపిస్తాను. అంటే లోకానికి ఎందుకు అర్థం కాడు ప్రభు అంటే పక్కనే ఉన్న శిష్యులకే సరిగా అర్థం కాలేదు. ఒకప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయం 23వ వచనం చూద్దాం బైబిల్లో. లూకా సువార్త 8వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నారు. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపారు. ఏమండి, యేసు ప్రభు శిష్యులు ఒక దాంట్లో వెళుతున్నారు. సరస్సులో తుఫాన్ వచ్చింది. తుఫాన్ రాగానే బోట్ ఎక్కడ తిరగబడిపోద్దో, దోణి ఎక్కడ తిరగబడిపోద్దో, ఏమండి చచ్చిపోతామేమో అన్న భయంతో అప్పటికే ఆ దోణిలో నిద్రపోతున్నాడు. ప్రయాణాలు చేసి సువార్తలు చేసి అలసిపోయిన మహాప్రభు నిద్రపోతుంటే ప్రభువుని లేపారు. లేపి ఏమంటున్నారు వాళ్ళు? మేము నశించిపోతున్నామని నిద్ర లేపారట. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. బాగా వినండి. నీటి పొంగు, తుఫాను వచ్చినప్పుడు నీళ్ళు ఏం చేస్తాయి చెప్పండి? పొంగుతాయి, ఎగిసి పడతాయి. ఆ నీళ్లు దోణిలోనికి వస్తే దోనంతా మునిగిపోతుంది, చనిపోతారు. యేసుక్రీస్తుల వారు గద్దించాడట. వెంటనే నీటి పొంగు ఏమైపోయిందట? నిమ్మలమైపోయింది. మీకు చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభుకి సృష్టి ఎందుకు లోబడుతుంది అంటే సృష్టి పైన ఆధిపత్యం ఎవరు చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తుదే. బాగా వినాలి. సృష్టి పైన అధికారి. కారణం క్రీస్తు అనగానే చివరి వారం నేను మీతో చెప్పాను, సృష్టికర్త, అన్నిటికీ ఆధార సంభూతుడు, అన్నిటినీ కలిగించినవాడు, అన్నిటినీ నడిపిస్తున్నవాడు కనుక సమస్త సృష్టి ఆయనకి లోబడుతుంది. అందులో భాగంగా ఇక్కడ నీళ్లు, గాలి వెంటనే మిక్కిలి నిమ్మలమైపోయాయి. ఏమన్నా మాట్లాడుతాను, మనం ఒక 4-5 కలుసున్నాం ఒక చోట. బాగా వినండి.
నలుగురు ఐదుగురు ఒక చోట కలిసి ఉన్నప్పుడు అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో పెద్ద తుఫాను వచ్చేస్తే మనలో ఒకరు ఆగు తుఫాను అన్నాడు అనుకోండి, ఆగిపోయింది అనుకోండి, మిగతా వాళ్ళకి ఎలాగుంటుంది ఆ సీను? లైవ్లో చూసిన వాళ్ళకి ఎలాగుంటుంది చెప్పండి? ముందు ఏం డౌట్ వస్తుందంటే ఈయన దగ్గర ఏమైనా మంత్రాలు ఉన్నాయా? అంతే కదండి. గాలిని ఆగు అనగానే ఆగిపోయింది అనుకోండి, ఫస్ట్ ఏమైపోతాడు మనిషి? షాక్ అయిపోయారు. ఈ శిష్యులు కూడా షాక్ అయిపోయండి. వీళ్ళు ఏమంటున్నారు చూడండి, వీళ్ళు ఏమంటున్నారు తర్వాత మాట అక్కడ 25వ వచనం. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడాని వాడుతో అని, అంటే సృష్టికర్త నేను మీతో ఉండగా సృష్టి మీ మీద ఎందుకు దాడి చేస్తుంది? అసలు నన్ను మీరు విశ్వసించటం లేదంటే మీ విశ్వాసాలు ఏమైపోయాయి? ఎవడో మాట అడిగినా అప్పుడప్పుడు మనం కూడా మన విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉంటాం? కోల్పోతారండి చాలామంది. కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, లేదంటే ఏమన్నా ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతారు. వాళ్ళకు కూడా భయంకరమైన కష్టం రాగానే ఏమండి సృష్టికర్త నేను, దేవుని కుమారుడిని, సర్వశక్తిమంతుడిని అని ఎన్ని ప్రసంగాలు చెప్పినా వాళ్ళలో ఎక్కడో అల్ప విశ్వాసం. అసలు మీ విశ్వాసం ఏమైపోయింది అన్నాడా? తర్వాత మాట చూడండి. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో? చూసారా పదం? శిష్యులు ఏమని మాట్లాడుతున్నారు? ఈయన ఎవరో అంటే ఎవరో తెలియలేదు వాళ్ళకి. తెలియలేదా? తెలియలేదండి. అప్పటికి ఇంకా శిష్యులకి కంప్లీట్గా యేసుప్రభు అర్థం అవ్వలేదు. ఈయన ఎవరో అదేటది చాలాసార్లు చెప్పాడు కదా దేవుని కుమారుడు అని. అంటే నమ్మకం లేదా? ఆయన చెప్తున్నాడు మనం ఊకట్టాలి. ఎందుకు అలాగని సైలెంట్గా ఉన్నారు? దెబ్బకి గాలిని దీన్ని గద్దించగానే ఏంటి దేవుని కుమారుడు అన్నాడు, నిజమేనంటారా? నిజమన్నట్టుగానే కనపడుతుంది. నేను ఎవరో ఎవరో అంటే ఒక మాట చెప్తానండి, ఆనాటి నుండి ఈనాటి వరకు యేసుక్రీస్తుల వారు ఎవరో లోకానికి సరిగా తెలీదు. ఏమంటే ఆయన ఏ జాతిలో అయితే పుట్టాడో స్వజాతి యోధ జాతికి ఆయన ఎవరో అర్థమయ్యాడా? అర్థమైతే చంపేవారు ఆయన్ని? మీరు చెప్పండి, లోకము యేసుక్రీస్తుల వారిని ఎరిగిందా? తెలిసాడా? అదే నా టైటిల్ వేశాను, లోకము ఎరుగని అధిపతి. యేసుప్రభు అనగానే ఏదో చిన్న మతాన్ని పెట్టాడు, కొత్త మతం, అమెరికా మతం, ఏమన్నా అందులో దిగిపోయారా ఇలా మాట్లాడతారు కానండి. అసలు యేసుప్రభు గురించి తెలియదండి ఎవరికి. చెప్తాను ఈరోజు, జాగ్రత్తగా వినండి ఆయన గురించి, ఆయన ఖ్యాతి చెప్తాను ఈరోజు. లోకము ఎరుగని అధిపతి. అధిపతి అనగానే అర్థం ఏంటి చెప్పండి? అధిపతి అనగానే అర్థం ఏంటి? అధికారం కలిగిన వాడు. అధిపతి అనగానే వన్ అండ్ ఓన్లీ, అంతేనా? ఓకే. ఇప్పుడు అమెరికా దేశం మొత్తానికి ఒక అధిపతి ఉన్నాడు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ అధిపతి. ఇప్పుడు ఆయన ఏది చెప్తే అమెరికాలో అది జరుగుతుంది. నేను మాట్లాడుతాను, ట్రంప్ గారు వచ్చి భారతదేశంలో చాలా మంది చేస్తానంటే అవుతుందా? ఎందుకు అవదో చెప్పాలి. ఆయన ఆ దేశానికి అధిపతి తప్ప భారతదేశానికి అధిపతి కాదు. మన దేశానికి ఒక అధిపతి ఉంటాడు. ఈయన ఏది చెప్తే అది జరుగుతుంది. ఇక్కడ మోడీ గారు మన ప్రధాని. మీరు బాగా లోతుగా ఆలోచిస్తుంటే అధిపతి అనగానే ఒక రాష్ట్రానికి ఉంటున్నాడు, ఒక దేశానికి ఉంటున్నాడు, అంతే. ఇంకా కొంతమంది అధిపతులు ఉంటారు. ఇంకా కొంతమంది అధిపతులు అంటే న్యాయాధిపతి అంటారు. అంటే జడ్జి గారు న్యాయం తీరుస్తాడు. ఇప్పుడు న్యాయాధిపతి అనగానే ప్రపంచం మొత్తానికి న్యాయాధిపతి అతను. తన కోర్టుకే న్యాయాధిపతి, అంతేనా? ఇది నా కోర్టు అంటాడు. అప్పుడప్పుడు మీరు అన్నారు లేదా, జడ్జి గారు కోపం వచ్చింది అనుకోండి, అవతల లాయర్ కానీ క్లయింట్ కానీ మాట అనకపోతే సుత్తుతో ఇలా కోర్టు ఆర్డర్ 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 ఇట్ ఈస్ మై కోర్ట్ అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇది నా కోర్టు, నా కోర్టులో ఉన్న వాళ్ళందరూ నా మాట వినాలి. ఇప్పుడు మాట్లాడుతాను, ఇప్పుడు ఆయన కోర్టుకి ఆయన అధిపతి, పక్క కోర్టుకి. ఇప్పుడు మీరు జిల్లా కోర్టులో ఏదో కేసు అయింది, శిక్ష వేశారు జడ్జి గారు, అప్పుడు దీన్ని పట్టుకెళ్ళి ఎక్కడ మళ్ళీ ఫైల్ చేస్తారు? హైకోర్టుకి వెళ్ళిపోతారు, అంతే కదండి. జిల్లా కోర్టు శిక్ష వేసినా హైకోర్టుకి వెళ్తారు. అంటే అర్థం ఏంటంటే ఈ జడ్జి గారు ఇచ్చిన తీర్పు ఎక్కడో మాకు సరిగా లేదు, మాకు న్యాయం జరగలేదు అనగానే కొన్ని సందర్భాల్లో కింద జడ్జి గారు ఇచ్చిన తీర్పును పై జడ్జి గారు కొట్టేస్తారు. కొడతాడా? కొట్టడా? జిల్లా జడ్జి గారు ఇచ్చిన తీర్పును పైన ఉన్న హైకోర్టు కొట్టేస్తుంది. హైకోర్టులో కూడా న్యాయం జరగలేదు అనుకోండి, తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది, సుప్రీంకోర్టు.
అక్కడ అత్యున్నతమైన న్యాయస్థానం మన దేశానికి. అక్కడున్న న్యాయాధిపతులు రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టులు ఏమైనా తప్పుడు తీర్పులు ఇస్తే వాళ్ళు కొట్టేస్తారు అక్కడ. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, న్యాయాధిపతి అంటే అందరికీ న్యాయాధిపతి కాదు వీళ్ళు. జస్ట్ కేవలం ఆ జిల్లా కోర్టుకో, ఆ రాష్ట్ర కోర్టుకో, ఆ దేశ కోర్టుకో మాత్రమే వాళ్ళు ఏమవుతారు, న్యాయాధిపతులు. ఈ మనసులో పెట్టుకోండి. ఇవి ఎందుకు చెప్తున్నానో తర్వాత అర్థమవుతుంది మీకు. ఇవన్నీ మనసులో పెట్టుకోండి నేను చెప్పేవన్నీ. న్యాయాధిపతి ఉంటాడు. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దేశాలకు అధిపతులు ఉంటారు. అతను ఆ దేశానికి మాత్రమే అధిపతి. కొన్నిసార్లు మీరు టీవీల్లో, న్యూస్లో కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ వ్యాపార సామ్రాజ్యానికి తన అధిపతి. విన్నారా? ఇప్పుడు టాటా గారు చనిపోయారండి. టాటా గారు నిర్మించిన టాటా వ్యాపార సంస్థలకు అధిపతి నెక్స్ట్ ఎవరు అన్న క్వశ్చన్ ఉంది. అంటే ఆయన తర్వాత మరొక అతను అధిపతి అవుతాడు. ఇప్పుడు ఆ టాటా సంస్థలకు అధిపతి కేవలం ఆ కంపెనీ పైన అధిపతి. అన్ని కంపెనీలు ఆయన కింద ఉంటాయా? ఉండవు. బాగా వినాలి. ఏ అధిపతి అయినా సరే, అతను న్యాయాధిపత, ధనాధిపత, వ్యాపార సంస్థకి అధిపత, జాగ్రత్తగా వినండి. ఏ అధిపతి అయినా తనకొక లిమిట్స్ ఉంటున్నాయి, తనకొక గీత ఉంటుంది, తనకొక సరిహద్దు ఉంటుంది. దేశానికి అధిపత, ఆ దేశం మాత్రమే అతని కింద ఉంటుంది, అతని మాట వింటది. ప్రపంచ దేశాలన్నీ అతని మాట వినవు. ఇది మీకు అర్థమైతే, ఇప్పుడు టైటిల్లో మనం యేసుప్రభు గురించి ఏమిట్టాం? లోకము ఎరుగని అధిపతి. బాగా వినండి. ఇప్పుడు నేను చెప్తున్న యేసుక్రీస్తుల వారు ఒక దేశానికి అధిపతి కాదు, ఒక వ్యవస్థకు అధిపతి కాదు, ఒక విషయానికి, న్యాయానికి అధిపతి కాదు. ఆయన సర్వ విషయాలకు న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి యేసుక్రీస్తు. ఏమన్నా మీరు పదాలు రాసుకుంటారు, వినడానికి బాగుంటాయి, సౌండ్కి బాగుంటాయి. ఆయన ఎలాగా సర్వలోకానికి న్యాయాధిపతి అవుతాడు చెప్తాను. ఇప్పుడు చెప్తాను. చాలా చెప్పొచ్చు, టైం అయిపోయింది కనుక ఒక 2-3 విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. భోజనాలు వస్తాయి ఈ లోపు. ఓకేనా? భోజనాలు కొంచెం ఆలస్యం ఉంది, వచ్చేసే లోపు నా ప్రసంగాన్ని ముగిస్తాను. యేసుక్రీస్తుల వారు న్యాయాధిపతి, న్యాయానికి అధిపతి. ఇది మనకు తెలుసు. యేసుక్రీస్తుల వారి గురించి రాయబడిన ఒక ఆధిపత్యం యేసుక్రీస్తుల వారి గురించి రాయబడిందండి. ప్రపంచంలో ఎవరికి ఇతను దీనికి అధిపతి అని ప్రపంచంలో యేసుక్రీస్తుల వారికి ప్రయోగించిన ఆ పదం ప్రపంచంలో ఎవ్వరికి ప్రయోగించలేరు. యెషయా గ్రంథం తీయండి, 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం బైబిల్లో. ఏమంటే అందరు తీసుకోండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యాలయనగా మనకి శిశువు పుట్టేను, పుడతాడా అంటే ఎప్పుడు పుట్టాడు? ఏమండి, ఎప్పటికే కొన్ని చోట్ల అండి యేసుప్రభుకి పశువులు పాకేసి చిన్నపిల్లోడిని పడుకోబెట్టారు అక్కడ. నేను క్రిస్మస్ మీటింగ్లు తిరుగుతున్నాను కదండి, పాకేసారు. పాకేసి అందులో ఆవులు కట్టేశారు. ఒరిజినల్ ఆవులు అనుకున్నారు. బొమ్మావులను కట్టేసి యేసుప్రభుకి పక్కేసి ఇంత యేసుప్రభుని పడుకోబెట్టారు. అంటే యేసుప్రభు పుట్టాడు, 33.5 సంవత్సరాలు పెద్దోడైపోయాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ యేసుప్రభు ఎవరట? బాలుడా. ఇప్పటికే ఆ యారసేమూలంటే ఇంకా యేసుప్రభుని పెద్దోడిని చేయలేదండి. బాలయేసు ఇంకా బాలుడే. ఎప్పుడు పెద్దోడిని చేస్తారో ఎప్పుడో ఏటో ఏమో అర్థం అవట్లేదండి. ఇది మీరు చదువుతున్నది యెషయా గ్రంథం. ఓకే, యెషయా గ్రంథం అనేసరికి ఎప్పుడు రాయబడింది ఈ గ్రంథం అంటే క్రీస్తుకు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం రాయబడింది ఇది. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం ప్రవక్త యేసుప్రభు జననం గురించి మాట్లాడుతూ, ఇదిగో మరియమ్మ గారు అనే ఒక ఆవిడ వస్తుంది, నాకు తర్వాత 700 సంవత్సరాల తర్వాత ఆవిడ మనకి శిశువును కంటది అని రాస్తున్నాడా? రాయట్లేదు. ఏమని రాస్తున్నాడు అక్కడ? ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటే ఆల్రెడీ పుట్టేశాడు. యెషయా గారు రాస్తున్న కాలానికే శిశువు పుట్టేశాడు. పుట్టెను, పుడతాడు అని చెప్పడం లేదైనా. ఆల్రెడీ మన కొరకు శిశువు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? కీర్తన గ్రంథంలో దావీదు గారు చెప్పాడు, పరలోకంలో ఉన్న తండ్రి మనకు ఒక కుమారుని ఆల్రెడీ కనేశాడు.
కీర్తన ఇక్కడ చేపట్టండి, మళ్ళీ వద్దురు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయానికి రండి. మొదటి వచనం చదవండి. కీర్తన గ్రంథం అందరు తీసుకోండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనకి వారు కట్లు తెంపుదరమరండి, వారి పాశముల నుండి మన యొద్ద నుండి పారవేదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి, ఏమంటే దావీదు గారు మాట్లాడుతున్న కాలానికే భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి, యెహోవాకును ఆయన అభిషేకించిన అభిషక్తుడు, రాజు మెస్సియా ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడ ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు చూడండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుడైన యేసుక్రీస్తుల వారికి విరోధముగా నిలబడి ఉన్నారు. విరోధంగా నిలబడిపోయారట. 7వ వచనానికి వెళ్ళేసరికి ఏమంటున్నారు చూడండి. 7వ వచనం, కట్టడలు నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. నేను నిన్ను కన్నాను. ఎప్పుడు కన్నాడు? ఎక్కడ కన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. అంటే ఎప్పుడు కన్నాడు కొడుకుని? మనం ఎవ్వరం పుట్టక మునిపే, సృష్టి పుట్టక మునిపే, ప్రారంభంలోనే యేసుక్రీస్తుల వారిని దేవుడు ఏం చేశాడు? కన్నాడు. నేను కన్నాను. చూసారు 7వ వచనం ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. యేసుప్రభుని ఎప్పుడు కన్నాడు దేవుడు? ఎప్పుడో ఆదిలో కనేసాడండి. ఆదిలో కనేసి ఈ లోకానికి కేవలం మానవ రూపంతో మరియమ్మ గారి గర్భం ద్వారా తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి పెద్దోడైపోయినా ఇంకా మనోళ్ళు పెద్దోళ్ళు చేయలేదు. ఈయన పుట్టింది ఎప్పుడో కన్నాడట. ఆదిలో కన్న కుమారుడు గురించి యెషయా గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు యెషయా గ్రంథానికి వచ్చేయండి. యెషయా గ్రంథానికి వచ్చేయండి. 9వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనకి శిశువు పుడతాడు కాదు, పుట్టేశాడు ఆల్రెడీ పరలోకంలో. మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు. ఏమంటే ఏదో జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడా, జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడా? అంతే కదండి. పుట్టెను, అనుగ్రహింపబడెను, ఇట్స్ వార్, అయిపోయింది. అనుగ్రహించబడ్డాడు, సృష్టికి ముందే పుట్టేశాడు, మనందరి కోసం దేవుడు నియమించాడు. తర్వాత చదువుదాం. ఏమండి ఈ కుమారుడు భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడట? ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఇది అర్థం చేయండి. ఏం పేర్లు ఉంటాయట ఆయనకి? ఆయనకి చాలా పేర్లు ఉన్నాయట. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కదానికోసం మాట్లాడుకుందాం. చివరిది, సమాధాన కర్తయగు అధిపతి. ఏమండి ఇలాంటి అధిపతి ఎక్కడైనా కనపడ్డాడు మీకు లోకంలో? ఈయన సమాధానాధిపతి అండి. ఈయన దగ్గరికి వస్తే అందరినీ సమాధానపరుస్తాడండి. ఎక్కడైనా లోకంలో ఈ పేరుతో ఒక అధిపతి కనపడ్డాడు మీకు? న్యాయాధిపతులు తెలుసు, వ్యాపార సామ్రాజ్యానికి అధిపతులు తెలుసు, లేదా కోట్లకు పడగలెత్తిన అధిపతులు తెలుసు, రాజ్యాల మీద అధిపతులు తెలుసు, దేశాల మీద అధిపతులు తెలుసు. యేసుక్రీస్తుల వారికి ఉన్న మరొక పేరేంటో తెలుసండి? సమాధానాధిపతి. మీకు ఏమర్థమైందో? ఇలాంటి పేరు ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఉందా? పలానా దేశంలో ఒక అతను ఉన్నాడండి, అతనికి సమాధానాధిపతి అనే పేరు ఉందండి, అతని దగ్గరికి వెళ్తే అందరికీ సమాధానం వస్తుందండి. ఎక్కడైనా ఎవరికైనా కనబడిందో ఇలాంటి పేరు? టైటిల్ అందుకే పెట్టాను, లోకము ఎరుగని అధిపతి. అంటే ఈ యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏమిస్తాడు అంటే సమాధానం ఇస్తాడు. బాగా వినాలి. సమాధానమిచ్చే సమాధానాధిపతి యేసుక్రీస్తు. మీరు ఒక మాట ఇక్కడ అడగొచ్చు, ప్రభు దగ్గరకు వస్తే ఎలాగండి సమాధానం వస్తుంది, ఎలాగిస్తాడు ప్రభు అంటే? ఏమండి ఈరోజు మనుషుల మధ్యలో సమాధానం లేకపోవడానికి కారణాలు ఏంటంటే పగలు, కక్షలు, గొడవలు, అయ్యే కదండి. ఒకరి మధ్యలో ఒకరి సమాధానం లేకపోవటం, ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమ లేకపోవటం, ఒకరి మధ్యలో ఒకరికి సఖ్యత లేకపోవడానికి గల కారణం పగలు, కక్షలు, విరోధాలు, శత్రుత్వాలు. ఈ అన్నిటితో నుండి ప్రపంచంలో ఉన్న దేశాలు మొదలుకొని, రాష్ట్రాలు మొదలుకొని, ప్రాంతాలు మొదలుకొని, మనుషులు మొదలుకొని, కుటుంబాలు మొదలుకొని, జాతికి ఏమంటే పగ, కక్ష ఇలాగ రగిలిపోతుంది ప్రపంచం అంతా.
యేసుక్రీస్తుల వారు పుట్టక మునుపు. ఏమండి మీరు యేసుప్రభు పుట్టిన కాలం ఏ కాలంలో పుట్టాడు చెప్పండి? ఏ కాలంలో పుట్టాడు? అప్పటికి లోకంలో ఏమి నడుస్తుంది చెప్పండి? రోమా సామ్రాజ్యపు పరిపాలన. ఏమంటే ఒకప్పుడు ఇప్పట్లాగా ఒక దేశం స్వాతంత్ర్యం, ప్రజలందరూ ఎన్నికలేసి ఒక రాజును ఎన్నుకోవటం ఇది కాదు. అప్పుడు పరిపాలన ఎలా ఉందో తెలుసా? ఈ రాజు తన బలంతో పక్క రాజ్యం మీదకి వెళ్ళిపోతాడు. ఆ రాజు ఓడిపోయాడు అనుకోండి, ఆ దేశము ఆ ప్రజలందరూ ఇతనికి ఏమైపోవాలి? బానిసలు అయిపోవాలి. వాళ్ళు తిరగబడలేదు అనుకోండి, బ్రతకనిస్తాడు. మీకు సేవ చేసుకుంటా, మీకు కింద ఉంటా, మీకు ఏమండి పన్ను కడతామంటే బ్రతకనిస్తాడు. వాళ్ళు ప్రజలు కూడా తిరగబడ్డారు అనుకోండి, వాళ్ళందరినీ ఏం చేస్తాడు? చంపేస్తాడు. అంటే ఒకప్పుడు ఎవరిది బలం ఉంటే వాడిది రాజ్యం, ఎవడికి బాగా సైన్యం ఉంటే వాడిదే అధికారం అన్నట్టుగా ఉంది ప్రపంచం. యుద్ధాలు, నరుక్కోడాలు, చంపుకోవడాలు, ఈ పరిస్థితులు ఉన్నాయి. యేసుక్రీస్తుల వారు భూమి మీద పుట్టే కాలానికి, పుట్టిన వెంటనే ఈ లోకానికి ఆయన చెప్పింది ఏంటో తెలుసండి? ఏం చెప్పాడు తెలుసా? సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవునికి ఏమవుతారు అంటే ఏం చెప్పాడు ఇండైరెక్ట్గా లోకానికంటే? ఒరే మీరు ఒకరినొకరు చంపుకుంటున్నారా, ఒకరినొకరు పాడు చేసుకుంటున్నారా, ఒకరినొకరు మీరు నాశనం చేసుకుంటున్నారా, ఒకరంటే ఒకరికి మీకు పట్టం లేదా, ఒకరంటే ఒకరికి మీకు పగ. అసలు మీకు తెలియవలసింది ఏంటో తెలుసా? అసలు మీరు దేవుని పిల్లలే కాదు, దెయ్యం పిల్లలుగా మారిపోయారు అన్నాడు. మీకు అర్థమైందా? అంటే ప్రజల మధ్యలో వచ్చిన విభేదాలను, ప్రజల మధ్యలో వచ్చిన కక్షలను పోగొట్టే ప్రయత్నం, సమాధానం ప్రజల మధ్యలో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి ఇంకో నీకు పక్కవాడికి సమాధానం ఏర్పడాలి అంటే నేను ఒక సూత్రం చెప్తానన్నాడు. ఎవడు మీరు ప్రపంచంలో ఎంత ఇంటలెక్చువల్ అయినా, ఎంత మేధావైనా, ప్రపంచంలో ఎంత పండితుడైనా వాడిని అడగండి, అసలు ప్రపంచంలో ఎవరైనా మనుషుల మధ్య ఇలాంటి సూత్రాన్ని చెప్పారని అడగండి. ఏం చెప్పాడు యేసుక్రీస్తుల వారు సమాధాన పరచడానికి? ఏం సూత్రం చెప్పాడంటే మీకు బైబిల్ చదివిస్తాను. కొలసీలకి రాసిన పత్రిక రండి. ఏం చెప్తాడు ఈయన? మనిషికి సమాధానం యేసుప్రభు ఎలాగండి తెస్తాడు? ఈయన సమాధానాధిపతి ఎలాగయ్యాడు అంటే సమాధాన పరచబడడానికి ఒక సూత్రాన్ని చెప్పాడు. అది యేసు మాత్రమే ఈ ప్రపంచానికి చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన అంటే కొలసీలకి రాసిన పత్రిక తీయండి, 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అందరు తీసుకోండి జాగ్రత్తగా, చాలా పెద్ద విషయం ఉంటుంది ఇక్కడ, మీరు చదవాలి. కొలసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14, 15. ఏమండి ఈ 4 వచనాలు రాసుకోండి. 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం, 4 వచనాలు. ఏమండి 12 చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. ఏమండి ఇక్కడ చూసారా? మీరందరూ నా దగ్గరికి వచ్చారా? ప్రభు దగ్గరికి వచ్చారా? యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చారా? మనందరికి ఒక కొత్త పేరు పెట్టాడు. ఏంటి పేరట? మీరు ఏర్పరచబడిన వారు అన్నాడు. చూసారా? క్రైస్తవులు ఎవరట? ఎక్కడి నుంచి ఏర్పరిచాడు? ప్రత్యేకంగా లోకంలో నుంచి ఏరేసాడండి మనల్ని అందరినీ. మీరు లోకంలో ఉండొద్దు, మీరు లోకంలో మందులు తాగొద్దు, మద్యం తాగొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, నేరాలు చేయొద్దు. మీరు నా జనాంగం, మీరు ప్రత్యేకింపబడిన వారు. బాగా వినాలి ఇది. మీరు ఏర్పరచబడిన వారు అన్నాడు. అంటే క్రైస్తవులు అనగానే ఎవరు చెప్పండి? ఇప్పుడు ఏర్పరచబడిన వారు. ఏర్పరిచింది ఎవరు ఇప్పుడు ఇంతకీ? యేసుక్రీస్తు. ఎలా ఏర్పరిచాడు అంటే రక్తమిచ్చి, ప్రాణమిచ్చి ఏర్పరిచాడు. ఓకేనా? ఇది జాగ్రత్తగా వినండి. ఏర్పరచబడిన మనకి మరి ఇప్పుడు మీరు క్రైస్తవులుగా, ఏర్పరచబడిన వారుగా, నా దగ్గరకు వచ్చిన వారుగా మీకు నేను పేరు పెట్టుకోవాలి కదా, కొత్త పేరు. నేను పేరు పెడతానండి మీకు. ఏంటా పేరు? మీరు పేరంటే మీరు పరిశుద్ధులు అన్నాడు. క్రైస్తవులకి దేవుడు పెట్టిన పేరు ఏంటండి? మళ్ళొకసారి గట్టిగా అనండి. వింటుంటే ఎలాగుంది చెప్పండి? అది పరిశుద్ధులు. వింటుంటే ఎలాగుంది? మీకు ఎలాగుంటుందో తెలియదు కానీ నాకు ఇక్కడండి అదో రకమైన తెలియని ఆనందం వస్తుందండి. ప్రపంచంలో ఎవరినైనా నిలబెట్టి నువ్వు పరిశుద్ధుడు అని ప్రపంచం అనగలదా? అనగలదండి. పరిశుద్ధులు అనగలరా? ఇతనికి డబ్బు ఉంది అనగలరు, ఇతనికి అధికారం ఉంది అనగలరు. బాగా వినండి. ఇతను మంచోడండి అనగలరు, కానీ ఇతను పరిశుద్ధుడండి అనగలరా? లోకంలో చాలా మంది మంచోళ్ళు ఉన్నారండి, పరిశుద్ధులు లేరు. మీకు తెలుసో లేదో, మంచోళ్ళు ఉన్నారు. నేను మళ్ళా లోకంలో ఉన్న వాళ్ళందరూ తప్పుడు వ్యక్తులు అంటాం లేదు. మంచోళ్ళు ఉన్నారు, నీతిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, న్యాయంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ పరిశుద్ధులు ఉన్నారా? పరిశుద్ధుడు అనగలమా? పరిశుద్ధుడు అని ఎవరిని అనలేం. పిల్లరా, ఇక్కడ మనం లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే.
దేవుడు ఏర్పరిచాడు, ఏర్పరిచిన వాళ్ళకి దేవుడు పెట్టిన పేరేంటి ఇప్పుడు? పరిశుద్ధులు. ఇప్పుడు ఈ పరిశుద్ధులకి ఏం చెప్తున్నాడు చూడండి, పరిశుద్ధులను మీరు దేవుడికి ప్రియులైన వారు కదా, దానికి తగినట్లు మీరు జాలిగల మనస్సును. ఒక్క పాయింట్ పట్టుకున్నాడండి. ప్రపంచంలో ప్రభు దగ్గరికి వచ్చిన వారులారా, మీరు ఫస్ట్ మీ మనస్సును ఒక రకంగా మార్చాలి అన్నాడు. ఏ రకంగా? జాలి కలిగిన మనస్సు. ఏమంటే మళ్ళా చెప్తానే, జాలి కలిగిన మనస్సు అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రతిదానికి ప్రతి వారి మీద జాలి పడుతున్నారు అనుకోండి, జాలి పడే వ్యక్తికి కోపం ఉంటుందా? పగ ఉంటుందా? జాలి మనస్సు ఉన్న దగ్గర పగ ఉండదు. మీరు అవును కదా చెప్పండి. ఏమంటే చాలా మంది మీరు రోడ్డు మీద చూస్తారో లేదో, ఇంట్లో ఉన్న మనుషుల్నే పట్టించుకొని కాలం ఇది, ఇంట్లో ఉన్న కన్న తల్లిదండ్రులనే పట్టించుకొని కాలం ఇది. కానీ నేను కొన్ని చోట్ల చూశానండి, రోడ్డు మీద అండి, మొన్న ఈ మధ్యకాలంలో మేదీపట్నం వెళ్ళొస్తుంటే మేము రాత్రి 12 గంటల టైంలోనండి, సిగ్నల్ దగ్గర అండి, మేదీపట్నం సిగ్నల్ దగ్గర ఒక అతను పాపం పేదవాడో తెలీదు, ఎవరు లేరు ఏం తెలీదు, మతిస్థిమితం చలించింది ఏమో తెలియదండి. అతను బట్టలు బాగోలేదండి, ఒంటి మీద బట్టలు, శరీరంగా బట్టలు బాగోలేదు, అతని పరిస్థితి బాగోలేదు. అలా సిగ్నల్ దగ్గర నిద్రపోయి ఉన్నాడు. ఒంటి మీద బట్టలు కూడా లేవు సరిగా, చాలా మురుగ్గా ఉన్నాడు, ఒంటి నిండా కురుపులు, గాయాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి దగ్గరకండి నిజంగా ఆశ్చర్యపోయిన సిగ్నల్లో నేను, ఒక వ్యక్తి వచ్చాడు పెద్ద కిట్టు పట్టుకుని. కిట్టు మీరు చూసారమ్మా? రైట్. కిట్ ఓపెన్ చేసిరండి. కిట్ ఓపెన్ చేసి ఆ రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని అంతా శుభ్రం చేసి, అతను ఒంటి మీద బట్టలన్నీ మురికైపోయినాయండి. ఆ మురికి బట్టలన్నీ తీసేసి అతను కొంచెం మంచి బట్టలు పట్టుకొచ్చి తొడుగుతున్నాడు. మంచి బట్టలు వేస్తున్నాడు అతనికి. అతను ఎవరు? వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ 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 బంధువా కాదు. ఏమన్నా ఆ రోడ్డు మీద పడిపోయిన వ్యక్తి పట్ల అలాంటి కార్యం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి లోపల ఏ మనసు ఉంది? ఇప్పుడు అర్థమైందా? జాలి అంటే అర్థం ఏంటో తెలుసా? జాలి అంటే, జాలి కలిగిన మనస్సు అంటే నాకెవడో తెలియనోడికే వాడి మీదే జాలి పడుతున్నాను అంటే, ఏమంటే నిజంగా ఈ మనసు మనకు వచ్చేస్తే మన పిల్లల మీద మనకేముంటుంది? జాలి. మన సహోదరుల మీద మనకేముంటుంది? జాలి. మన కుటుంబంలో వ్యక్తుల పట్ల మనకేముంటుంది? జాలి. జాలి కలిగిన మనస్సు ఎక్కడైతే ఉందో అక్కడ గొడవలు ఉంటాయా? మీరు బాగా ఆలోచించండి. పగలు ఉంటాయా? కక్షలు ఉంటాయా? ఉండవు. మీకు మాట చెప్తాను, ఇది ఎంత ప్రాక్టికల్గా ఎంత బాగుంటుందంటే, తల్లికినండి పిల్లలకి చాలాసార్లు వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈవిడ ఒకటి చెప్తుంది, వాళ్ళు ఒకటి చేస్తారు, ఫైటింగ్ అవుతుంది, గొడవ అవుతుంది. కొన్నిసార్లు అవి తీవ్ర స్థాయికి కూడా వెళ్ళిపోతాయి. ఈ పిల్లలు అలిగి మంచం మీద కూర్చుంటారు అన్నం తిన్నని, ఈవిడేమో వంట తిప్పుతా తిట్టుకుంటా ఉంటుంది. ఎవరు? తల్లి. తిట్టి 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 ఆ మంచం మీద అయిపోయింది. ఈ లోపు తిట్లన్న అయ్యే లోపు వంట అయిపోద్ది. వంట అయిపోయిన తర్వాత ఏమంటది చెప్పండి? రా భోజనానికి అంటది. ప్రేమగా పిలుస్తారండి. గొడవ అయిన తర్వాత ఎలా పిలుస్తారు? రా భోజనానికి అంటే కింద నుంచి బ్యాగ్ చూస్తుంది. అంటే అర్థమే నేను రాను, నువ్వు నన్ను తిట్టావని. ఏమంటే నిజంగా మీకు తల్లి మనసు తెలుసో లేదో, అప్పటి వరకు తిట్టి దండాలు పోసిన ఈవిడ అన్నం తిన్నంటే మాత్రం ఊరుకోదు. ఊరుకుంటుందా? ఊరుకోదు. చివరికి బాగా మొరాయిస్తే రివర్స్లో తిట్టిన ఈవిడ బతిమాలుకుంటుంది. ఇంకెప్పుడు తిట్టనమ్మా, అన్నం మానేయొద్దమ్మా. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఇంత పెద్ద ఫైటింగ్ అయిన తర్వాత కూడా ఆవిడ రాజీకి వచ్చిందంటే పిల్లల మీద తల్లికి ఏ మనసు ఉందో చెప్పాలి నాకు. ఇప్పుడు మీకు అర్థమైందా? జాలి కలిగిన మనసు అంటే అర్థం. జాలి అంటే ఇది, నా బిడ్డ ఆకలితో ఉండకూడదు, నా బిడ్డ ఆకలితో ఉంటే ఆరోగ్యం ఏమవుతుందో, నా బిడ్డ తినకపోతే ఏమవుతుందో. చూసారు, ఇది జాలి అంటే. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చిన వాళ్ళకి యేసుక్రీస్తుల వారు ఏ మనసు నేర్పిస్తున్నాడు? మీకు ఏముండాలి? జాలి కలిగి ఉండండి, జాలి కలిగిన మనసు ఉండండి. ఎప్పుడైతే మనం ఆ మనసుకు వచ్చేసామో, భర్త మీద జాలి, పిల్లల మీద జాలి, నాకు ఇచ్చిన కుటుంబం మీద జాలి, నా చుట్టుపక్కల ఉన్న వారి మీద జాలి. ఏమన్నా ఇంకా నేను కొన్నిసార్లు కొంతమంది చూస్తే చాలా ఆనందపడతానండి. మనుషుల ఎడల మనుషులు జాలి చూపని కాలంలో జంతువుల ఎడల కూడా జాలి చూపే వాళ్ళు ఉన్నారు, లేరా? జంతువులను ప్రేమించే వాళ్ళు. ఏమంటే నేను చాలా రోజుల క్రితం నేను చాలా సంతోషపడ్డానండి. మా ఇంటి ఎదురుకుండా ఒక కుక్కలు ఉంటాయి. నేను మా కుక్కకి భోజనం వేస్తాను, ఆటలకి వేస్తాను. సుమారు మా దగ్గర పెద్ద దండు ఉంటుంది, పెద్ద గ్యాంగ్ ఉంటుంది. ఆ వీధి రోజులు అందరూ ఆటలు చూసి మమ్మల్ని తిట్టుకుని పోతూ ఉంటారు.
ఈ గ్యాంగ్ని పెంచుతున్నారు వీళ్ళని. మాకేమో మా కుక్కకి వేసినప్పుడు అది అలాగా ఆకలితో తిరుగుతుంటే చూడలేం కదండి, వాటికి భోజనం వేస్తాం. చాలా రోజుల క్రితం అండి ఆ కుక్కకి రోగం వచ్చిందండి. అది రోగం ఏంటో తెలియదండి. కింద పడిపోవటం, కొట్టుకోవటం, తెలియని బాధతో అరుపులు, కేకలు. పోయి అది ఎక్కడ కేకలేస్తుందంటే, నేనేమో మీటింగ్లు తిరిగి వస్తాను, కరెక్ట్గా మా విండో ఉంటుందండి కిటికీ, ఆ కిటికీ కింద కూర్చొని అరుతూ ఉంటుంది. నిద్ర లేదు, మైండ్ పని చేయట్లేదు, అది అరుస్తుంటేనేమో నిద్ర రావట్లేదు. ఏం చేయాలో తెలియకండి గూగుల్లోకి వెళ్ళి కుక్కల డాక్టర్ల నెంబర్లు పట్టుకున్నాను. కుక్కల డాక్టర్ల నెంబర్లు పట్టుకుంటే ఒక అతను దొరికితే, బాబు నీకు దండం పెడతాను బాబు, కుక్క చచ్చిపోయేలా ఉంది రా అంటే వచ్చాడు. చాలా దూరం నుంచి వచ్చాడు, కిట్ వేసుకుని. అసలు మనుషులకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండవండి, అంత బ్యాగ్ వేసుకుని కిట్ వేసుకుని వచ్చాడు. ఏదంటే కుక్క అంటే అక్కడ ఉంది, దానికి వైద్యం చేయించామండి. నిజంగా మీరు నమ్ముతారో లేదోనండి, కుక్కకి 2500 అయిందండి వైద్యానికి. నువ్వు ఎన్ని వేలన్నా ఇస్తాను బాబు, దాన్ని బాధ చూడలేకపోతున్నాను. అరుతుందండి, కేకలండి, ఏడుపండి. ఎవరికైనా ఒక ఎముక ఇరిగిపోయిన ఎముకతో మనిషి ఎలాగ అరుతాడు అంటే, దాని కేకలు నేను వర్ణించలేకపోతున్నాను. అంతలా కేకలేస్తుంది, ఏం బాధో తెలియట్లేదు. ఒళ్ళంతా బాగానే ఉంది, పూరి ఏదైనా పుండైంది పై ఏదో వేద్దామంటే అది అవ్వట్లేదు. ఒళ్ళంతా బాగుంది, కేకలేస్తుంది. మొత్తం మీద దానికి కడుపులో ఏదో బాధ. మనం ఏం చేయగలుగుతాం కడుపు బాధకి? డాక్టర్ వచ్చాడు, వైద్యం చేశాడండి, మందులు ఇచ్చాడు, మందులు వేసాం. మందులు వేస్తే ఒక్క రోజేమో తగ్గిందండి. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ కేకలే. మళ్ళీ ఫోన్ చేశారు, బాబు నీ మందులు పనిచేయలేదని. అప్పుడు అతను చెప్పాడండి, నేను ఇచ్చిన మందులు హెవీ డోస్ అండి, అది పనిచేయలేదంటే దాని కడుపులో ఏదో క్యాన్సర్ వచ్చింది, ఏదో బాధ ఉంది. మరి ఇప్పుడు ఏం చేయలేదు అంటే, మీరు ఆశ్చర్యపోతారు, ఇలాంటి అనాథ కుక్కలు అన్నిటికనట కుక్కల ఆశ్రమం ఒకటి ఉందట మన హైదరాబాద్లో ఎల్బీ నగర్లో. కుక్కలకి ఆశ్రమం అట. మరి ఏం చేయాలంటే, మీరు ఏం చేయొద్దంటే నేను నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి, వాళ్ళు అంబులెన్స్ చేసుకుని వస్తారా అన్నట్టు. కుక్కలకి అంబులెన్స్ మా ఇంటికి వచ్చిందండి. మా వీధుల్లో అందరూ ఈడెవడరు కుక్కకి అంబులెన్స్ తెప్పిస్తున్నాడు. మనుషులకి అంబులెన్స్ లేవు కదండి ఇప్పుడు సరిగా. నేను ఫోన్ చేయగా, నేను నిజంగా చెప్తున్నాను, నెంబర్ కావాలంటే ఇస్తాను, ఇప్పటికే ఉంది నా దగ్గర. మీ ఇంటి పక్కల ఏమైనా కుక్కలకి ఏదైనా జరిగిందంటే వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చేస్తారు. సైరన్ వేసుకుని కేం 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 అంటే ఎవరికో ఏదో జరిగిపోయింది అన్నట్టు వచ్చారండి అంబులెన్స్ వేసుకుని. అందులో మళ్ళీ ఆక్సిజన్ పెట్టడానికి మాస్క్, బెడ్, కుక్క పడుకోవడానికి దిగిపోయారు. ఏటి బాబు అంటే, ఇగో కుక్క అండి ఇలాగ 2 రోజులు అయిందండి, వైద్యం చేయించాను, అయినా బతకలేదంటే. నువ్వు వైద్యం చేయించే వాళ్ళు అన్నారు. అవునండి చేయించాను, ఇదిగో డాక్టర్ గారి నెంబరు, మెడిసిన్ ఇచ్చాడని ఆ మెడిసిన్ చూపించాను. బాబు చాలా జాలి ఉంది బాబు నీకు, మంచోడు అని చెప్పి మొత్తం మీద ఆ కుక్కని ఆన్ స్పాట్ టెస్టులు చేశారండి. టెస్టులు చేస్తే దానికి ఏదో క్యాన్సర్ అట లోపల. ఇలాంటి కేసులు మేము చాలా చూస్తామంటే, మరి ఇప్పుడు ఏంటి దాని పరిస్థితి అంటే, ఇక్కడ అవ్వదు, మేము ఐసీయూలో పెట్టాలి దాన్ని. కుక్కకి ఐసీయూ, దాన్ని బండిలో ఎక్కించుకునండి ఐసీకి తీసుకెళ్లారు. మొత్తం నా డీటెయిల్స్ తీసుకున్నారు, దాని ఫోటోలు తీసుకున్నారు, నా ఫోటో తీసుకున్నారు. దాన్ని తీసుకుపోతున్నట్టు నాకు ఇంత పత్రం ఇచ్చారు, బాగైన తర్వాత మళ్ళీ నీకు రిటర్న్ ఇస్తామని, బాగు చేయడానికి. నిజంగా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కుక్కలకి. నాకు ఇంత లెటర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నాకు ఒకటి కొడుతుంది లోపల. ముందోడు డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేసి మెడిసిన్ వేసినందుకు 2000 అడ్డిపోయాడు. ఏం వేసుకుని వచ్చాడు ఇప్పుడు? నాకు లోపల ఒక టెన్షన్ కాదండి, కుక్క బాధ ఏమో చూడలేకపోతున్నాను, డబ్బులు అయిపోతుంటేనేమో బాధ వస్తుంది. 10,000 వేస్తాడు రా అని భయపడుతున్నాను. భయపడుతూ చిట్టి ఇచ్చేసాడు. ఓకే సార్ వెళ్ళొస్తాను సార్ అన్నాడు. బాబు డబ్బులు ఏం తీసుకోరంటే, తీసుకోండి సార్, ట్రస్ట్ సార్ కుక్కల కోసం అన్నాడు. కుక్కలకి ట్రస్టా? అప్పుడు మరి ఏంటిది, దీని అందరూ ఎవరు పోషిస్తారంటే, అదే మీలాంటి జాలికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఫ్రీగా మీకు తోచింది ఇస్తే తీసుకుంటాం సార్ అన్నాడు. వెంటనే 500 ఇచ్చానండి, ట్రస్ట్కి వాడండి బాబు, మా కుక్కలను అన్ని జాగ్రత్తగా కాపాడండి. తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళి ఒక నెంబర్ ఇచ్చాడండి, దాన్ని చూడాలంటే మీరు వీడియో కాల్ చేయండి. కుక్కకి వీడియో కాల్, కుక్కకి ఏ వైద్యం జరుగుతుంది, ఎక్కడ ఉంటుంది అన్నీ చూపిస్తా ఉన్నా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, కుక్కల మీద కూడా వాళ్ళకి ఏముంది చెప్పండి, జాలి కలిగిన మనస్సు. ఇది మనుషుల్లో పెట్టింది ఎవరో తెలుసండి, దేవుడండి. ఆ జాలి కలిగిన మనసు అందరిలోనూ ఉంటుందండి, తెలుసా మీకు? ఇది దేవుడి లక్షణం, అందరిలోనూ ఉంటుంది. ఇది వాళ్ళ కుక్కల మీద చూపిస్తున్నారు, మనం మనుషుల మీద చూపించాలి. మీకు విషయం తెలుసో లేదో, చాలా మంది చూసి వీడు అసలు మూర్ఖుడండి, వీడికి జాలి ఉండదండి అంటారు. కాదండి, వాడికి కూడా ఉంటుంది. వాడి జాలి ఒక లిమిట్ అయిపోయి ఉంది. ఎంత కర్కశుడైనా సరేనండి, పిల్లల్ని ప్రేమించకుండా ఉంటాడండి? ఉంటాడా? పిల్లల మీద ప్రతి వ్యక్తికి ఏముంటుంది చెప్పండి, జాలి కలిగిన మనసు ఉంటుంది. కానీ అది అక్కడితో ఆగిపోయింది.
కొంచెం యేసుక్రీస్తుల వారి దగ్గరికి వస్తే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాడు ఆయన. నీ పిల్లల్నే కాదు ప్రేమించటం, నీ వాళ్ళనే కాదు ప్రేమించటం, నిన్ను ప్రేమించిన వాళ్ళని కాదు ప్రేమించటం. ఎవరిని ప్రేమించాలి? నిన్ను ద్వేషిస్తున్న వాళ్ళని, నీకు అన్యాయం చేస్తున్న వాళ్ళని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. అంటే జాలి కలిగిన మనసు అందరిలోనూ ఉంది. దాన్ని బయటకు తీసి ఎక్స్టెండ్ చేసి అందరినీ ప్రేమించేటట్టుగా చేసింది ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు అండి. ఇది ప్రపంచంలో ఎవడో చేయలేదండి. చేశారా? చేయలేదు. ఇప్పుడు చదవండి, ఆ వచనం ఎంత బాగా అర్థమవుతుంది మీకు. 12వ వచనం, 13వ వచనం, 12వ వచనం మధ్యలోనండి. 12వ వచనం మధ్యలో, మీరు జాలి కలిగిన మనస్సును, నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ చెప్తున్నాడు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోనండి. ఇవన్నీ మీకు రావాలి. దేవుని పిల్లలు కదా మీరు. మీకు దయ ఉండాలి, జాలి ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ మనలో ఎప్పుడు పోతాయి తెలుసండి? నిజానికి మన జాలి కలిగిన మనసే, దయ కలిగిన మనసే, కానీ ఇవన్నీ మనలోంచి ఎప్పుడు పోతాయి? మీరు బాగా ఆలోచించి చెప్పండి. ఎప్పుడు పోతాయి తెలుసా? ఎవడైనా మీకు ఏదైనా అన్యాయం చేస్తే పోతాయి ఇవి. అవునా కాదు చెప్పండి. ప్రశాంతంగా ఉంటాడండి, నాకు ఏం తెలియదు, మంచోడి కింద ఉంటాడు. ఆడికి ఏదైనా అన్యాయం జరిగింది అనుకోండి, వెంటనే ఎలా మారిపోతాడు? నేనేంటో చూపిస్తాను, ఎంతకాలం నా మంచితనం చూపించాడు, ఇప్పుడు నా కాయిన్కి రెండో వైపు చూపిస్తాను అంటాడు. ఏముంది రెండో వైపు అంటే? అంతా కోపం, పగ, ఈర్ష్య. మనుషులు జాగ్రత్తగా వినండి. ఏమండి, బైబిల్లో దేవుడికి తెలిసిన మనుషుల మనస్తత్వాల గురించి అండి దేవుడు చెప్పినంతగా ప్రపంచంలో ఎవడు చెప్పలేడండి. నిజానికి మనుషులందరూ మంచోళ్ళే, కానీ ఎందుకు మూర్ఖులుగా తయారవుతున్నారు? ఎందుకు పగ పెట్టుకుంటున్నారు? ఎందుకు చంపుకుంటున్నారు? ఎందుకు కొట్టుకుంటున్నారంటే ఒక్క విషయంలో వీడు మూర్ఖుడైపోతాడు. ఏ విషయంలోనంటే, మనిషి దేన్నైనా సహిస్తాడు, కానీ తనకి ఎవడైనా హాని చేస్తే మాత్రం సహించడు. హానిని సహిస్తాడండి. కీడు, మనకెవడో కోరుండి కీడు చేస్తున్నాడు, సహిస్తాడు మనిషి? సహించడు. అక్కడే ఉగ్రుడవుతాడు, అక్కడే పగ అంటాడు, అక్కడే కక్ష అంటాడు, అక్కడే నీ అంతు చూస్తానంటాడు. యేసుప్రభు ఇది పట్టుకున్నాడు ప్రజల మధ్యలో. మీకున్న జాలి కలిగిన మనసు, మీకున్న దయ కలిగిన మనసు, మీరు అందరూ మంచోళ్ళే కదా, ఎందుకు ఇలా పగలు, కక్షలు, విభేదాలు, కొట్లాట్లు అంటే ఇలా మీరు మారిపోయారంటే, ఒకడు మీకు హాని చేసినప్పుడు హాని చేసిన వాడిని మీరు ఏం చేయలేకపోతున్నారు? క్షమించుకోలేక, సహించుకోలేక, పగలు పెంచుకుని, కక్షలు పెంచుకుని, విరోధాలు పెంచుకుని, కుటుంబాలను కూల్చుకుని, వ్యవస్థను కూల్చుకుని, సామాజికంగా, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా అన్ని రకాలుగా మనిషి నాశనం అయిపోవడానికి గల కారణం మనిషికి మధ్యలో జరుగుతున్న ఈ విభేదాలు. ఒకడికి ఒకడు హాని చేసినప్పుడు జరిగే పొరపాట్లు. ఇప్పుడు అది ఎత్తుకుంటాడు చూడండి 13వ వచనంలో. బాగా వినాలి ఈ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనిని ఒకడు సహించమనడా, వెళ్ళి కేసేయమనడా? ఇది యేసుప్రభు తప్ప ఎవడు చెప్పలేదండి. చెప్పారా? హాని చేసిన వాడిని సహించాలి అని ప్రపంచంలో ఎవడైనా చెప్పారా? ఇది మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీకు ఊర్లో 4 సెంట్లు స్థలం ఉంది. నా వైపు చూడండి అమ్మ అందరూ. ఊర్లో మీకు 4 సెంట్లు స్థలం ఉంది. మీరు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చారు. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉండిపోయారు, మీ స్థలం అక్కడ ఉండిపోయింది. స్థలానికి మధ్యలో అది అతని స్థలం, ఇది మన స్థలం అని చెప్పడానికి మధ్యలో ఏం పోతారు? రాళ్ళు పోతారు. అదే కదా సరిహద్దు వాళ్ళకి మనకి. మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు వాడు ఒక రాయి కొంచెం లోపలికి, ఒక అడుగు లోపలికి పాతేశాడు. అంటే మీ 4 సెంట్ల స్థలంలో ఒక అడుగు లోపలికి వచ్చాడు. అంటే వాడు మీకు ఏం చేశాడు? ఇప్పుడు అన్యాయం చేశాడు. అన్యాయం చేసినప్పుడు మనం ఏం రియాక్ట్ అవుతాం? ఆడి దగ్గరికి వెళ్ళి ఏమంటారు చెప్పండి? అక్కడ ఏం జరుగుతుంది? గొడవ. ఇప్పుడు ఇంతకీ నేను ఇంకోటి అడుగుతాను, ఆ రాయి జరుపునోడు పరాయోడు కాదు, నీ తమ్ముడే. అర్థమైందా లేదా? ఇప్పుడు దొరుకుతారు. తమ్ముడండి, ఆడికి ఏదో, నీకు 2 పిల్లలే ఉన్నారు, ఆడికి 4 పిల్లలు ఉన్నారు, సరిపోక ఏదో చిన్న రాయి జరిపాడు. ఊరుకుంటారా? ఏం చేస్తారు? నా స్థలంలోనికి నీ రాయి ఎందుకు వచ్చింది?
నీ సంగతి చెప్తాను, నీ వంశం బయటికి తీస్తాను, నీ సంగతి అంతా బయటికి తీస్తాను, పెద్దల మధ్యలో పెడతాను. పెద్దల మధ్యలో కూడా అవ్వలేదనుకోండి, ఎక్కడ పెట్టేస్తాను? బయటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను, నిన్ను కోర్టుకి ఈడుస్తాను, నీ జీవితాన్ని నాశనం చేస్తాను. ఏమండి, నేను మాట్లాడుతున్నాను, నీకున్న 4 సెంట్లు 3 సెంట్లు తీసేసుకున్నాడా, ఒక అడుగు తీసుకున్నాడా? ఒక అడుక్కే ఇంత గోళ. పూర్వ మాట్లాడుతాను, ఈ అడుగు లోపలికి వచ్చేసాడు కదా, ఆడు నీకు అన్యాయమే చేశాడు. ఆడు చేసింది న్యాయం అని అంటం లేదు, నీకు అన్యాయమే చేశాడు. అన్యాయం చేసినోడు ఆ అడుగు నేల తీసుకుని ఆడు ఎంతకాలం బతికేస్తాడు? అడుగు నేలలో. మా అడుగు నేలతో ఆడు 300 సంవత్సరాలు బతుకుతాడు. చేయొద్దండి, ఎంతకాలం బతుకుతాడు? ఆడు బ్రతికేది 60-70 ఏళ్ళే, నువ్వు బ్రతికేది. ఆడు ఉండడు అడుగు నేలలో, 4 సెంట్ల నేలలో నువ్వు ఉండవు, అంతేనా? ఎవరైనా సరే భూమి నేల అన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పోలేనండి, ఆడికి ఏదో సరిపోక కొంచెం తీసుకున్నాడు, వదిలేయండి. ఎవడు మా కుటుంబంలో జరిగే చెప్తానండి. మాకు మా తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు జరిగే ఎకరాలు అనుకున్నారు. ఒక 4 సెంట్లు 5 సెంట్లో ఉంటుందండి చిన్న మొక్క. మా తాతల కాలం నుంచి వచ్చింది. మా అమ్మ నాన్నలు, మా నాన్నల తమ్ముళ్ళు 3 ఉంటారు. మా నాన్న, వాళ్ళ తమ్ముడు. మా నాన్న పెద్దోడు, మిగతా 2 బాబాయిలు ఉన్నారు. ఇప్పుడు న్యాయానికి అది పంచుకుంటే ఎన్ని ముక్కలు వేయాలి చెప్పండి? 3 ముక్కలు వేయాలి. ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే, ఈ మధ్య అతనికి 2 పెళ్ళిళ్ళు జరిగిపోయినాయి. ఒక ఆవిడ ముందు చనిపోయింది, ఆవిడ పిల్లలు ఉండిపోయారు. ఇప్పుడు ఒక ఆవిడ ఉంది, ఆవిడ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే, ఈ మధ్యలో వెనకాల వచ్చి చూసారు మా బాబాయ్కి ఆవిడ అంటుంది, మా ఆయన వాట మాకే ఇచ్చేయాలి, నా పిల్లలకే ఇచ్చేయాలి అంటుంది. ముందున్న పిల్లలేమో, ఇప్పుడు మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మేము ఆయన పిల్లలమే కదా, మాకు ఏ న్యాయం జరగట్లేదని వాళ్ళిద్దరు నన్ను ఆశ్రయించారు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పానండి, గొడవలొద్దు, కొట్లాటలొద్దు, స్థలాలొద్దు. ఒకవేళ ఆవిడ ఇవ్వనంటే నాకు భాగం వస్తుంది కదా, అందులో నేను మీకు ఇస్తాను, గొడవలు ఆడుకోకడని చెప్పాను. ఏముందండి పట్టుకెళ్ళేది? గొడవ, తలపోటు, పంచాయతీలు, ఏమండి కుటుంబ పరువు పట్టుకెళ్ళి మధ్యలో పెట్టుకోవడం అవసరమా? నేను ఉండను ఆ నేలలో, వాళ్ళు ఉండరు. ఉండని దానికి గొడవలేంటి, కొట్లాట్లేంటి, పంచాయతీలేంటి, ప్రేమలు పోగొట్టుకోవటం ఏంటి, బంధాలు తెంపుకోవటం ఏంటి, మొహం చూసుకోలేకుండా మాట్లాడుకోవటం ఏంటి? యేసుప్రభు చెప్పాడండి ఇది. నాలోకి వచ్చి నీ మనసు ఎవరు చెప్పారంటే యేసుప్రభు చెప్పాడు. ఏమంటున్నాడు? 15వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకడు ఏం చేయాలట? హాని చేసిన వాడిని కూడా ఏం చేయాలట? ఎవడని చెప్పాడండి ప్రపంచంలో? హాని చేసిన వాడిని క్షమించండి, సహించండి. ఎవడైనా చెప్పాడా? చెప్పలేదండి. ఇది చెప్పిన ఏకైక సమాధానాధిపతి యేసుక్రీస్తు. మీ మధ్యలో సమాధానం ఉండాలంటే వాడు నీకు అన్యాయం చేసినా సరే వాడిని ఏం చేయాలి? నువ్వు సహించాలి. తర్వాత మాట చూడండి, ఒకనిని ఒకడు అంటే హాని చేసిన వాడిని ఏం చేయమంటున్నాడు? వదిలే. ఇక్కడ మాట్లాడుతాను నేను, ఎవడు మా కష్టార్జితం అండి మేమెందుకు వదిలేయాలని అంటావు నువ్వు. నేను ఆ రోజు నేను అనుకున్నది ఒకటేనండి, వాళ్ళ మధ్యలో సఖ్యత కుదిరిస్తే, వాళ్ళది ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే, ఏమండి సమాధానపరచువారు ఎవరు పిల్లలు అవుతారు? దేవుని పిల్లలు అవుతారు. ఇప్పుడు దేవుని బాగా వినండి మీరు, దేవుని కుమారుడు, దేవుడు బైబిల్లో రాయబడిన వాక్యం సమాధానపరచమన్నాడు అని, ఆ వాక్యాన్ని బట్టి తనకు వచ్చేదేదో నష్టపోయాడు. బాగా వినండి, ఇప్పుడు నువ్వేదో దేవుడి వాక్యాన్ని బట్టి నష్టపోతే దేవుడు తిరిగి మరలా నీకు ఇవ్వడానికి శక్తిమంతుడా కాదా? మీకు అర్థమవ్వాలి. ఇది తెలియక చాలా మంది గొడవలు ఆడతారు. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా గొడవలే. ప్రభువా నువ్వు చెప్పావు కదా అన్యాయం చేసిన వాడిని క్షమించమని, సహించమని, క్షమించమని, మీ మాటను బట్టి వదిలేస్తున్నాను అని వదిలేయండి. దేవుడు మళ్ళీ మీకు ఇవ్వడా? మనం ఎందుకు ఆ వదులుకునే మనసు ఎందుకు తెచ్చుకోము? ఆ క్షమించుకునే మనసు ఎందుకు తెచ్చుకోము? ఏమండి ఎంతకాలం వాక్యం అన్నా సరే అండి, డబ్బుల దగ్గర, స్థలాల దగ్గర, ఇల్లుల దగ్గర, ఏదో ఏమండి ఇవి ఇంకోటి పెద్దది ఉంటుందండి, మర్యాదల దగ్గర. పెళ్లి కార్డు మా ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వలేదు, ఇదో రకాలు ఇవి. నేను పెళ్లికి రాను, నేను పరాయోడిని అన్నట్టుగా ఫోన్లో చెప్పాడు. ఆ టెన్షన్లో ఆడున్నాడు. పెళ్లికి లక్షలు అయిపోయి ఇప్పుడు పెళ్ళిళ్ళు మామూలుగా జరుగుతున్నాయండి. నాకు ఈ మధ్యకాలంలో తెలిసింది కథ, 2 పెళ్ళిళ్ళు చూసేసరికి. అటు అమ్మాయి వాళ్ళకే అప్పులు అనుకున్నానండి, అబ్బాయి వాళ్ళకి అప్పులు అయిపోతున్నాయి. ఎందుకంటే వీళ్ళు పెళ్లి చేసుకోవాలా. పెళ్ళి ఒకప్పుడు ఇంటి ముందు జరిగేది, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? ఫంక్షన్ హాల్. ఆడు 60,000 అంటున్నాడు అంతే ఉత్తి ఫంక్షన్ హాల్ ఇవ్వడానికి. భోజనాలకు 500 ప్లేటు. ఏటండి బాబు ఈ తలపోట్లు? ఆడేదేదో బిజీలో, అనే కొంచెం అది పెళ్లి రానాడు, నేను రాను,
నాకు మా ఇంటికి కార్డు అట్టుకొని సరేండి ఇచ్చి బాగుందండి. ఏమంటే ఓ మాట అడుగుతాను నేను, కార్డు ఇచ్చే విషయంలో అలగాలంటే అందరికంటే ఫస్ట్ ఎవరు అలగాలి చెప్పండి? నాకే ఎవరు చాలా మంది చేసి మా ఇంటికి ఎవరు రారు. నాకు ఎక్కడ ఇస్తారో లేదంటే ఫోన్లో చెప్తారు, అన్నయ్య పెళ్ళి వచ్చేయండి అని. ఓకే బాబు వచ్చేస్తాను. ఏంటి గోలేటండి? మర్యాదలు ఏదేదో రాజవంశంలాగా, మొఘలుల వంశంలాగా. చిచ్చి, ఇవన్నీ మంచి మనసులు కాదు. జాలి కలిగిన మనసు ఉండాలట, సాత్వికమైన మనసు ఉండాలట, వినయం ఉండాలట, దీర్ఘశాంతం ఉండాలట. మనకి ఎవడైనా ఒకడు హాని చేసిన వాడిని మనం ఏం చేసుకోవాలట? వదిలేయండి, ఆడు పాపానాడు పోతాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు నాకైతే ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఈ సూత్రాన్ని ప్రపంచానికి నేర్పి ప్రపంచంలో ఉన్న మనుషుల మధ్య యేసుక్రీస్తుల వారు ఏం సృష్టించాడు? సమాధానం. కిందకి చదవండి ఎంత బాగుంటుందో. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంధానమైన ప్రేమను ధరించుకోనండి. 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ సమాధానం ఎవరు మాత్రమే ఇస్తారట? క్రీస్తు. ఈ సూత్రం చెప్పింది యేసుక్రీస్తే. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనియుడి. యేసుప్రభు దగ్గరికి వస్తే నీ హృదయం నెమ్మదైపోద్ది. చాలా మంది తెలీదు. ఏమండి ఈరోజు మాట చెప్పనా మీకు? భూమి మీద ఈరోజు మనుషులకు వచ్చే సగం రోగాలకు కారణం ఏంటో చెప్పండి? ఏమండి మీకు తెలుసా లేదా? ఆలోచనలు ఎక్కువైపోయాయి, పగలు ఎక్కువైపోయాయి, కక్షలు ఎక్కువైపోయాయి. భార్యను క్షమించడు, భర్తను క్షమించడు, పిల్లల్ని క్షమించడు, ఇరుగు పొరుగు వాళ్ళ అన్నదాలను క్షమించడు. వాళ్ళు నాకు అది చేశాడు, వాడికి ఇది చేశాడు, నేను ఆడికి ఏదోటి చెయ్యాలా, ఈయన ఏదోటి సెట్ ఏం చేస్తావు నువ్వు? నీ చేతుల్లో ఏముంది? రాత్రి పడుకుంటే తెల్లవారు మంచం మించి లేస్తావో లేదో గ్యారంటీ లేని జీవితం. ఎవరినో ఏమి సాధించేస్తావు, ఎవరినో ఏదో ఏం చేసేస్తావు. ఏమండి బైబిల్లో మాట చెప్పాడు, దేవుని చిత్తం అయితే మనం అది చేద్దాం, ఇది చేద్దాం. అంటే నువ్వేం చేయాలని ఎవరి చిత్తం ఉండాలి? ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా భూమి మీద బ్రతుకుతున్న మనుషులండి. దేవుడిచ్చే నెమ్మదిని, సమాధానాన్ని హృదయంలోకి తీసుకోవట్లేదు. నువ్వు పరుగులెత్తేకు. నా చిన్నప్పుడు ఒక సామెత నాకు సామెతలు అంటే చాలా ఇష్టం అండి. నా చిన్నప్పుడు బాగా ఒక సామెత వినేవాడిని. పరిగెత్తి పాలు తాగడం కంటే హ్యాపీగా నిలబడి ఏం తాగాలట? నీళ్లు తాగరా, ప్రశాంతంగా ఉంటావు. ఎంత బాగుంది ఇది. ఊరకనే పరిగెత్తి 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 పాలు తాగినా నువ్వు తాగిన పాలన్నీ పరిగెత్తనగా అరిగిపోతున్నాయి కదా. నువ్వు ఊరకే అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, మైండ్ నిండా ఏదో పెట్టేసుకుని కలవరపడిపోయి ఆలోచించేస్తున్నావు. వచ్చిన డబ్బులన్నీ బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి దీనికి పోతున్నాయి. సమాధానం ఉంటే ఈ రోగాలు రావు కదా. నీ హృదయం నెమ్మదిగా ఉంటే ఎందుకు వస్తుంది బీపీ? టెన్షన్లు ఎందుకు వస్తాయి? గొడవలు ఎందుకు వస్తాయి? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచంలో ఎవడి హృదయమైనా నెమ్మదిగా ఉంది అంటే క్రీస్తు సమాధానం ఎవడి హృదయంలో అయితే ఉంటుందో వాడు ఎలా ఉంటాడో తెలుసా? సమాధానంతో నెమ్మదిగా, హాయిగా, నవ్వుతూ, చిరునవ్వుతో తన జీవితాన్ని అంతలాగా కొనసాగించుకుంటూ వెళతాడు. అది చెప్తున్నాడు ఇక్కడ 15 వచ్చి చాలా మంచి మాట అండి. అది క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఇది మీకు అర్థమైందో లేదో, క్రీస్తు అనుగ్రహించు సమాధానం. భూమి మీద చాలా మంది చెప్తారు సమాధానాలు, అది కాదు. యేసుక్రీస్తుల వారు చెప్తాడు అసలైన సమాధానం. నీ హృదయానికి నెమ్మది, నీ హృదయానికి శాంతి, నీ కుటుంబానికి మేలు, నీ కుటుంబంలో నెమ్మది. క్రీస్తు అనుగ్రహించు సమాధానం. చూసారా? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడి. అంటే యేసుక్రీస్తుల వారు ఏమివ్వడానికి వచ్చాడు? ఇప్పుడు సమాధానం. ఎఫ్సి పత్రిక రండి, ఎంత బాగుంటుందో చూడండి. ఒకప్పుడు మనుషులకి, దేవుడికి, మనుషులకి, అలాగే యూదులకి సమాధానం ఎవరికి లేకుండా పోయింది. 2వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. జాగ్రత్తగా రాసుకోండి. ఇదే ఎఫ్సీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి చదువుదామా? 12 నుంచి మీరు 16 వరకు రాసుకోండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయుండి. ఎవడో ఒకప్పుడు మనకి ఎవరు లేరట లోకంలో? దేవుడు లేడా మనకి? ఏమంటే మనకి దేవుడు లేడా లోకంలో ఒకప్పుడు? మేము మళ్ళా అడుగుతున్నాను, ఒకప్పుడు లోకంలో మనకి దేవుడు లేడా? ఉన్నాడా? చాలా మంది ఉన్నారు. మీరు ఒకప్పుడు దేవుడు లేని వారయ్యుండి అంటున్నాడు ఏంటి? మరి ఉన్నారు కదా. ఏ దేవుడు లేడో తెలుసండి? నేను బైబిల్ అండి పిచ్చిగా చదువుకుంటానండి, పిచ్చిగా ఆలోచించుకుంటానండి. మనకి ఏ దేవుడు లేడో తెలుసా? అంటే యేసు ప్రభు దగ్గరికి రాక మునుపు మనకి ఏ దేవుడు లేడో తెలుసా? లోకంలో మనుషులు చేసిన దేవుళ్ళు ఉన్నారు, కానీ
మనం మిస్ అయిపోయింది ఏ దేవుడినో తెలుసా? ఇక్కడ చేయబట్టండి, లోకమందు మీకు దేవుడు లేడని ఎందుకంటున్నాడు అంటే, మనం మిస్ అయింది ఏ దేవుడినో చూపిస్తాను. ద్వితీయోపదేశ ఖండానికి రండి, 32వ అధ్యాయం 18వ వచనం చదవండి. బాగా వినాలి ఈ మాట. ఈరోజు మనుషులకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఏమంటే వాళ్ళు చేతులతో చేసుకున్న దేవుళ్ళు, ఎవరో వాళ్ళ తాతల ముత్తాతల నుంచి చేసుకున్న దేవుళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను ఈ మాట నేనంటాం లేదు. ఈరోజు హైందవ సమాజానికి బోధ చేస్తున్నా ఏమంటే హైందవ పండితులే ఈ మాట అంటున్నారు. ఒక మధ్యకాలంలో పెద్ద న్యూస్ అయి గొడవ అయిపోయింది, మీకు తెలుసో లేదో. ఏంటి గొడవ అంటే, చిన్నజీయర్ గారు తెలుసు కదా మీకు, చిన్నజీయర్ స్వామి గారు ఒక కామెంట్ చేశాడు. ఏంటి కామెంట్ చేశాడంటే, తెలంగాణలో ఒక జాతర జరుగుతుంది, సమ్మక్క సారక్క జాతర. దాని గురించి ఆయన చేసిన కామెంట్ ఏంటో తెలుసా? అసలు వాళ్ళు దేవతలను ఎవరు చేశారు, వాళ్ళ దేవతలు ఎవరన్నారు, వాళ్ళకి గిరిజన ఆడబిడ్డలు వాళ్ళు మీరు దేవతలను చేశారు, వాళ్ళ ఒట్టి మనుషులు అన్నాడు. నేనంటున్న మాట కాదు. అంటే లోకంలో ఉన్న దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదు, మనుషులు చేశారని ఆయన అంటున్నాడు. వాళ్ళకు ఒక పెద్ద జాతర చేస్తున్నారు, అసలు వాళ్ళ దేవుళ్ళ అన్నందుకు ఈ దేవుళ్ళని అభిమానించే వాళ్ళందరూ కూడా ఆయన మీద రివర్స్ అయిపోయారు. తెలుసు కదా మీకు, అప్పుడు పెద్ద న్యూస్ అయింది, గొడవ అయింది. తెలంగాణలో చాలా మంది ఆయన మీద తిరగబడిపోయారు, అభ్యుదయవాదులు అందరూ. నీ దేవుడు నువ్వు కొలుచుకో, వాళ్ళ దేవుడు వాళ్ళు కొలుచుకుంటాడు, నువ్వు వాళ్ళ దేవుడిని ఎందుకు విమర్శిస్తావు అని ఆయన మీద తిరగబడిపోయారు చాలా మంది. అంటే ఇది ఎందుకు జ్ఞాపకం చేశారంటే, లోకంలో మనుషులు కొంతమంది మనుషులను ఎలా మార్చేశారు? దేవుళ్ళుగా మార్చేశారు. సాయిబాబా గారి మీద ఇప్పటికీ అదే వివాదం అండి. ఆయన మనిషి అని ఒక వర్గం అంటారు, మరొక వర్గం ఏమంటున్నారు, ఆయన్ని దేవుడు అంటున్నారు. అంటే ఇలాగా లోకంలో మనుషులు దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇందా మనం చదువుకున్న మాట, ఒకప్పుడు మీకు దేవుడు లేడు, దేవుడు లేని జనాంగం మీరు అన్నారు కదా. అసలు మనుషులు ఏ దేవుడిని మర్చిపోయారంటే ఇప్పుడు చెప్తాడు 18వ వచనంలో, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. ఇది అండర్లైన్ చేయండి. ఏ దేవుడిని మర్చిపోయిందట లోకం? నిన్ను కన్న దేవుడిని మర్చిపోయావు. నిన్ను కనిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, భూమి మీద మనుషులందరినీ కన్న దేవుడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన్ని మర్చిపోయారండి. మనుషులు చేసిన వాళ్ళందరినీ దేవుళ్ళుగా 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 పూజించుకుంటూ మొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు యేసుప్రభు రాకమునుపండి మనుషుల పరిస్థితి, ఈ మనుషులందరినీ కన్న దేవుడు ఎవరో తెలీదు, కన్న తండ్రి ఎవరో తెలీదు, ఈ సృష్టి ఎవరో చేశారో తెలీదు, భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు ఒక్కడే అని కూడా తెలీదు. ఒక్క దేవుడు భూమిని చేస్తే, ఒక్క దేవుడు దేశాలన్నీ చేస్తే, ఒక్క దేవుడు ప్రకృతిని చేస్తే, ఒక్క దేవుడు మనుషులందరినీ చేస్తే, మనుషులు ఏమైనా విచ్ఛిన్నమైపోయి కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విచ్ఛిన్నమైపోయి దేవుళ్ళని సృష్టించుకుంటే, దేవుడు ఎంత అద్భుతమైన మాట రాశాడు చూడండి ఇక్కడ, నిన్ను కనిన దేవుని నువ్వేం చేశావు. అప్పుడప్పుడు చూడండి, ఒరే నువ్వు నీ కన్న తల్లిని మర్చిపోయేవరా అంటారు. ఎవరిని మర్చిపోయారట? కన్న తల్లి. కన్న తండ్రిని మర్చిపోయేవరా, నీ తోడబుట్టిన చెల్లిని మర్చిపోయేవరా. చూసారు ఈ మాటలు విన్నారా? వాళ్ళు ఎవరట? కన్నవాళ్ళట. కన్నవాళ్ళని మర్చిపోతే లోకం ఎంత భ్రష్టుడిగా చూస్తుంది, ఎంత సీరియస్గా చూస్తుంది. ఎవడైనా మనసున్నోడు కన్నోళ్ళని వదిలేస్తాడండి రోడ్డు మీద అంటారు. మరి ఇప్పుడు మనుషులందరూ వదిలేసింది ఎవరిని? ఏ దేవుడిని వదిలేశారట? నిన్ను కనిన దేవుణ్ణి నువ్వేం చేశావు? మర్చిపోయావు. ఇప్పుడు అక్కడికి రండి. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చింది మతం పెట్టడానికి కాదు, నిన్ను కన్న దేవుడు ఎవరో నీకు చెప్పాలి. నిన్ను కన్న దేవుడి దగ్గరికి నిన్ను చేర్చాలి. నిన్ను కన్న దేవుడు పరిశుద్ధుడు, నిన్ను కన్న దేవుడు పవిత్రుడు. లోకంలో నిన్ను పుట్టించినప్పుడు కూడా పవిత్రుడిగా పరిశుద్ధుడిగా పుట్టించాడు. కానీ ఈ లోకానికి వచ్చి నువ్వు చేసినవన్నీ పాపాలు. ఆ పరిశుద్ధుడి దగ్గరికి నువ్వు వెళ్ళడానికి మరణం తర్వాత నీ పాపాలు అడ్డుగా మారిపోయాయి గనక ఈ సమాధానాధిపతి వచ్చి పగలతో కక్షలతో కొట్టుకుంటూ చంపుకుంటూ వ్యభిచారాలు పాపాలలో కూరుకుపోయిన వాళ్ళందరూ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఈ పాపాలన్నీ ఎందుకు చేస్తున్నారంటే, మీరు మీ కన్న దేవుని మీరు ఏం చేశారు? మర్చిపోయారు. ఆయన గుర్తుంటే ఈ పాపాలు చేయరు కదా. ఆయన పరిశుద్ధుడు అయినప్పుడు ఆయన గర్భాన్ని పుట్టిన మీరు ఎందుకు అబద్ధాలు ఆడతారు, నేరాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు? కనుక మీ పాపాలకి నేరాలకి కారణం మిమ్మల్ని కన్న దేవుని మీరు ఏం చేశారు? మర్చిపోయారు. ఇప్పుడు అక్కడికి రండి 12వ వచనం, ఆ కాలమందు మనము అనిజనులమైన మనము ఇశ్రాయేలుతో సహపౌరులము కాక పరదేశులమును, వాగ్దాన నిబంధనము లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వాడయ్యుండి. ఏమండి ఈ పదం దగ్గర నేను చాలా రోజులు ఆగిపోయానండి. లోకంలో మనకి దేవుడు లేడా? ఉన్నాడు, కానీ ఏ దేవుడు లేడు? మనల్ని కన్న దేవుడు లేడు, మనకి సృష్టి కలిగించిన దేవుడు లేడు. ఒకప్పుడు మన దగ్గర ఆయన్ని మనకి పరిచయం చేసింది, ఆయన దగ్గరకు మనల్ని నడిపించింది ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు అండి.
మన తండ్రి దగ్గరికి మనల్ని నడిపించింది యేసుక్రీస్తు అండి. ఇప్పుడు చెప్తాడు చూడండి, ఒకప్పుడు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయినను మీరు దూరస్తులైనను ఇప్పుడు చూసారా, మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలనను మీరు సమీపస్తులైపోయారు. ఎవరికి సమీపస్తులయ్యారు? దేవుడికి. ఏ దేవుడికి? నిన్ను కన్న నీ తండ్రి అయిన దేవుడికి నిన్ను సమీపస్తుడిని చేసింది ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ సమీపస్తుడిని చేయడానికి ఆయన ఏమిచ్చాడట? రక్తం అండి. చిన్నగా జరిగింది ఏం కాదు ఇది. హాయిగా మనం సంఘంలోకి వచ్చేయలేదు. ఈరోజు మన పాపాలన్నీ మానుకుని ప్రభు కొరకు బ్రతుకుతున్నామంటే ఏ దాన్ని బట్టి అంటే మా కోసం సిలువలో మా ప్రభు రక్తం కార్చాడండి. ఇంకా ఆయన మేము మారిపోతామండి, మేము తప్పులు చేయమండి, ఇక దేవుడి సన్నిధిలో ఉంటామండి. ఏమంటే మనం నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతుకుతున్నామంటే, మన దగ్గర ఉంటున్న యవ్వన పిల్లలు తప్పులు చేయకుండా ఉంటున్నారు అంటే, మన దగ్గర సండే స్కూల్కి వస్తున్న పిల్లలు చక్కగా దేవుళ్ళో బ్రతుకుతున్నారు అంటే, దీని అంతటికి ఇక్కడికి మనల్ని నడిపించింది ఎవరు అంటే యేసుక్రీస్తు రక్తముతో నడిపించాడు. అందుకు మనకి ఏమొచ్చిందట కింద చెప్తాడు. ఎవడి పదం చూడండి ఎంత బాగుంటుందో. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి, మన ఉభయులు అనేసరికి ఇది పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ మీకు తెలుసు కదా. ఉభయులు అనగానే ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగిన యూదులు, ధర్మశాస్త్రము లేని అనిజనులు, మధ్యలో అడ్డుకోవడ మిగిలిపోయింది అంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం మాకుంది, మేము దేవుని పిల్లలు, మీరు ఎవరో మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చి ఏం చేశాడు? అన్యజనులకు యూదులకి మధ్యలో అడ్డుగోడగా మిగిలిపోయిన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడట? తీసేశాడు. గోడను పగలగొట్టేస్తే వాళ్ళు వీళ్ళు ఏమైపోతారుగా ఏకమైపోయి ఇటు యూదులని ఇశ్రాయేలును అన్యజనులను ఒక ఇంటి వారిని చేసి ఇద్దరి మధ్యలో ఏమిచ్చాడు తెలుసండి? సమాధానం. కొంచెం బైబిల్ చదువుకున్న వాళ్ళైతే మీకు అర్థమవుతుంది. యూదులు ఆ రోజు సమరయులను పాపుల్ని ఎలా చూస్తున్నారు? ఎంత నీచంగా చూస్తున్నారు. అసలు ముట్టుకుంటున్నారు వాళ్ళని. అసలు వాళ్ళు నివసించే ప్రాంతంలో నుంచి అండి ప్రయాణం కూడా చేయరండి వీళ్ళు. సమరయులు ఉండే ప్రాంతంలో నుంచి యూదులు ప్రయాణం కూడా చేయరు, అంటరాలలో చూస్తారు. వాళ్ళిద్దరిని, అటు సమరయుల్ని ఇటు పాపులని యూదులని అందరినీ ధర్మశాస్త్రాన్ని పడగొట్టి యేసుక్రీస్తు ఏం చేశారట? యాకం చేశాడు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒకప్పుడు విభేదం ఉంది. యేసుప్రభు తర్వాత ఆ విభేదం ఏమైపోయింది చెప్పండి? కొట్టువేయబడింది. సమాధానం వచ్చిందా? వాళ్ళకి వచ్చింది. అంటే ఇప్పుడు యేసుప్రభు అనగానే ఎంత మందికి సమాధానం ఇస్తున్నాడండి. నేను చాలా రాసుకొచ్చానండి. ఏం రాసుకొచ్చానంటే యేసుప్రభు సమాధానాధిపతి అని చూపించాలి, తర్వాత యేసుప్రభు న్యాయాధిపతి అని చూపించాలి, ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ లోకానికి తెలియంది యేసుప్రభు జీవాధిపతి అని చూపించాలి. నేను గంట సేపు నుంచి కొట్టుకుంటూ ఒక్క అధిపతి గురించి చెప్పలేకపోతానండి. నేను ఏం అధిపతి? సమాధానానికి ఆయన ఎలాగ అధిపతి అయ్యాడో చెప్తున్నాను ఇంతసేపు. మిగతావన్నీ పార్ట్ 2 పార్ట్ 3 అదిరిపోతాయి, వినాలి మీరు, మిస్ అవ్వకండి. ఏమంటే చాలా మంది యేసుప్రభు గురించి అధిపతి అంటారు, కానీ దేనికి అధిపతి? ఎంతకే లోకం దగ్గరికి వెళ్ళి మా యేసుప్రభు అధిపతి అంటాడు, ఆడంటాడు. ఏ రాజ్యానికి అధిపతి అంటాడు ఆడు. చెప్పాలి కదండి, మన ప్రభు దేనికి అధిపతో చెప్పాలి కదా. అధిపతి అన్న నామం ఆయనకి ఎంత కరెక్టో చెప్పాలి కదా. ఏమంటే ప్రపంచంలో ఎవడైనా హాని చేసే వాళ్ళని, కొట్లాడుకుంటున్న వాళ్ళని సమాధానపరిచి ఇద్దరిని కలిపిన అధిపతులు మీకు ఎక్కడైనా కనపడ్డారా? బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా పరిపాలించారో తెలుసా మీకు? బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన సూత్రం ఎవరికైనా తెలుసా? డివైడ్ అండ్ రూల్. ఇప్పుడు వీళ్ళ కులం వేరు, వాళ్ళ కులం వేరా, వెంటనే వాళ్ళిద్దరిని ఏం చేయాల? విడగొట్టేయండి. వాళ్ళు విడిపోయారు అనుకోండి, మన పరిపాలన చేయడానికి సులువుగా ఉంటుంది. అదే వాళ్ళు కలిసి ఉంటే మన మీద తిరగబడతారు. డివైడ్ చేయండి, ముక్కలు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడికక్కడ సమాజాన్ని ఏం చేయాలి? ముక్కలు చేయండి. ముక్కలు చేసిన అధిపతులను చూసాం, కలిపిన అధిపతులను చూసారు ఎక్కడైనా? వాళ్ళందరూ ముక్కలు చేసుకుంటూ పోయారు. యేసుప్రభు ఏం చేసుకుంటూ వెళ్తున్నాడు? ఉభయులను యాకం చేశాను. యేసుక్రీస్తు అనగానే సమాధానాధిపతి. కింద చదవండి ఎంత బాగుంటుందో. ఇట్లు సంధి చేయించు, వచనం చెప్పం 15వ వచనం. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. అంటే ఇద్దరిని ఏం చేశారు? ఇప్పుడు సంధి చేసి ఒకటి చేశాడు. అప్పుడప్పుడు చూడండి, ఇద్దరికి గొడవలు అవుతున్నాయి అనుకోండి, మధ్యలో పంచాయతీ పెద్దలు కూర్చుంటారు. మొత్తం మీద ఏళ్ళ తప్పులు వాళ్ళు చెప్పి చెడామడ వాళ్ళని తిట్టి చివరికి ఏం చేస్తారు? చేతులు పట్టుకోండి, ఒకరినొకరు కౌలించుకోండి, వీళ్ళిద్దరు కౌలించుకున్నట్టుగా ఫోటో తీసుకోండి అంటే వీళ్ళిద్దరికి ఏమైపోయింది? ఇప్పుడు
సమాధానం. యేసుప్రభు అండి ఒక మనిషికో, ఒక కుటుంబానికో, ఒక వ్యక్తికో కాదండి, జనాంగాలకి, జాతులకి, దేశాలకి, కుటుంబాలకి అన్నిటికీ ఏమిచ్చుకుంటూ వెళ్తున్నాడు? సమాధానం. కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదనుకోండి, ఏమంటే వాళ్ళిద్దరిని సమాధానపరచడానికి ఎంత మంచి మాటలు చెప్పాడండి. భార్యలారా మీ భర్తలకి మీరు ఏం చేయండి? లోబడండి. భర్తలారా మీ సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమించుకుంటారో మీ భార్యను మీరు అలాగా ప్రేమించండి. కుటుంబంలో గొడవ ఉంటుంది ఇప్పుడు చెప్పండి. అటు ఒక పక్క కుటుంబం, ఒక పక్క తల్లిదండ్రుల మధ్య, ఒక పక్క సమాజం మధ్యలో అందరికీ యేసుక్రీస్తుల వారు ఏమిచ్చుకుంటూ వెళ్తున్నాడంటే సమాధానం, సమాధానం, సమాధానం. అందుకే యెషయా గ్రంథంలో ప్రవక్త చెప్తున్నాడు, ఆయన పేరేటట సమాధానకర్తయగు. సూటబుల్ ఆయనకి ఆ పేరు. మీరు ప్రపంచంలో ఎవరికైనా యేసుప్రభుకు పెట్టిన పేరు పెట్టండి, ఈయన సమాధానపతి అండి, చాలా మందిని సమాధానపరిచాడు. ఉంటదండి. చాలా మంది కులానికి అధిపతులు ఉంటారు, ఈ కులాన్ని ఆ కులం మీదకి ఎగదోస్తా ఉంటారు. ఈ కులానికి అధిపతి, ఆ కులం అంటే పట్టదు. కాపు కులానికి అధిపతి, కమ్మ కులానికి అధిపతి, రెడ్డి కులానికి అధిపతి. ఈ మధ్యకాలంలో ఎస్సీ వర్గీకరణ. ఏమండి ఒకప్పుడు ఎస్సీలు ఎస్టీలు ఒకటిగా ఉండేవారు, ఈ మధ్యకాలంలో ఏదో వచ్చింది అది వర్గీకరణ. దాంతో వీళ్ళిద్దరు ముక్కలైపోయి ఇల్లు కొట్టుకుంటున్నారు. ఏ అధిపతి అయినా ముక్కలు చేస్తాడు తప్పండి, కలుపుతారండి. కలిపిన ఏకైక అధిపతి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. తర్వాత మాట చూడండి, ఎంత అద్భుతం అది. కింద మాట, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా ఇద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగూ చేశాను. అనలైజ్ చేయండి, ముగింపు మాట ఇది నాకు. ఇంతకీ మనుషుల్ని ఎందుకు సమాధానపరుస్తున్నాడట? బాగా వినాలమ్మా. మీరిద్దరు కలిసి ఉండండి రా, మీరిద్దరు కలిసి ఉండండి రా, మీరిద్దరు విడిపోవద్దురా, మీరిద్దరు కొట్టుకోవద్దురా అని వీళ్ళని ఎందుకు సమాధానపరుస్తున్నాడంటే, వీళ్ళు సమాధానపరచబడితేనే వీళ్ళిద్దరూ ఆయనతో సమాధానపరచబడతారు. ఎవరైనా దేవుడు మేమిద్దరం కలుసుకోం, మేమిద్దరం మాట్లాడుకోం, మేమిద్దరం ఫైటింగ్లు ఆడుకుంటామంటే ఆయన ఊరుకోడు. ఎవరు? దేవుడు ఊరుకోడు. దేవుడు నిత్యాగ్ని దండనకులు వేస్తాడు. తన సహోదరుని ప్రేమించలేదా, వాడు ఎందులోకి వెళ్ళిపోతాడు? మరణంలోనికి వెళ్ళిపోతాడు. ఒకవేళ ప్రేమించావా, నువ్వు మరణంలో నుండి దేనిలోకి దాటేసావన్నాడు? జీవంలోనికి దాటిస్తావు. అంటే తండ్రి మనసు ఏంటంటే, నా పిల్లలందరూ ఒక్కటిగా ఉండాలి, నా పిల్లలందరూ ఏకమై ఉండాలి, నా పిల్లల మధ్యలో ప్రేమ ఉండాలి. ఇది తండ్రి మనస్సు అయితే, ఆ తండ్రి మనస్సు చెప్పడానికి వచ్చిన యేసుక్రీస్తుల వారు సమాధానం లేని వారి మధ్య సమాధానం పెట్టి అందరినీ సఖ్యత పరిచి మీరు అందరూ కలిసి ఆయనతో సమాధానపరచబడండి. ఎవరితో? నిన్ను కనిన దేవుడితో నువ్వేం పడాలి? నీకు సమాధానం రావాలా? నిన్ను కన్న దేవుడి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తుల వారి దగ్గరికి వస్తేనే మన జీవితాలన్నిటికీ ఏం కలుగుతుంది? సమాధానం. ఓకే, లోకం ఎరుగని అధిపతుల్లో ఫస్ట్ పార్ట్ ఇది. యేసుప్రభుకున్న ఒక యేసుప్రభు లోకానికి తెలియని ఒక అధిపతి. ఏ అధిపతి అంటే సమాధాన అధిపతి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఏం దొరుకుతుంది? సమాధానం.